ఫ్లాప్ అయిపోతేనే మీరు గెలిచినట్టు. ఎంత చిక్కొచ్చి పడింది. మీ అందరు కలిసి ఒక మంచి కంటెంట్ ఇచ్చారు. ఆయన ప్రమోషన్లు ఎంత వెరైటీగా ఉంటుందో అలాంటి ఆయన మీరు ఎంత మంచి కంటెంట్ ఇస్తే వదిలేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ కరెక్షన్. లైలా మూవీ ఇష్యూ మీద ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇలా కూడా జరిగి ఉండొచ్చేమో అని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి 30 years పృథ్వీ గారు ఈ లైలా మూవీ ఇష్యూ మీద రియాక్ట్ అయ్యారు. తను మాట్లాడింది వైసీపీ కోసం కాదు, ఆ సిచ్యువేషన్ వేరే ఉంది అని చెప్పారు. విషయం ఏంటంటే February 14th లైలా అనే ఒక లవ్ స్టోరీ రిలీజ్ అవ్వబోతుంది. కానీ దానికి ముందు ఆ సినిమాకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. బాయ్కాట్ లైలా అని చెప్పి ట్రెండింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పృథ్వీ గారు ఆ సినిమా ఫంక్షన్లో వైసీపీని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నట్టు కొన్ని డైలాగ్స్ చెప్పారనమాట. వైసీపీ సపోర్టర్స్ అందరూ బాయ్కాట్ లైలా మూవీ అని చెప్పి హ్యాష్ట్యాగ్ బాగా ట్రెండింగ్ చేస్తున్నారనమాట. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే పృథ్వీ గారు వచ్చి సారీ చెప్పాలి, లేకపోతే ఈ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాము అని చెప్పారు. పృథ్వీ గారు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు. కానీ దీనికంటే ముందు హీరో గారు వచ్చి సారీ చెప్పారు. ఇవన్నీ ఏంటంటే అసలు సినిమా బాగుంటే మీరు ఎన్ని హ్యాష్ట్యాగులు ట్రెండింగ్ చేసినా కూడా ఆపలేవు. అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా చూసుకోండి, అలా చాలా సినిమాలు ఉన్నాయి రిఫరెన్స్గా. లేటెస్ట్గా గేమ్ చేంజర్ సినిమా బాగాలేదు కాబట్టి పోయింది. ఆ లైలా అనే సినిమా హిట్ అయితే వీళ్ళు ఓడిపోయినట్టే, బాలేక ఫ్లాప్ అయిపోతేనే మీరు గెలిచినట్టు. ఎంత చిక్కొచ్చి పడింది. అసలు హీరో గారు వచ్చి సారీ చెప్పింది కూడా ప్రమోషన్ కోసమే. మీ అందరినీ ఎంగేజ్ చేస్తున్నారు ఆయన. మీ అందరు కలిసి ఒక మంచి కంటెంట్ ఇచ్చారు. ఒకసారి ఆ హీరో గారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఆయన ప్రమోషన్లు ఎంత వెరైటీగా ఉంటుందో అలాంటి ఆయన మీరు ఎంత మంచి కంటెంట్ ఇస్తే వదిలేస్తారా? ఆయన వచ్చి సారీ చెప్పారు, మిమ్మల్ని అందరినీ ఎంగేజ్ చేస్తున్నారనమాట. ఆ సినిమాకి రావాల్సిన పబ్లిసిటీ ఫ్రీగా వచ్చేసింది, బాగా హైప్ తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వడమే ఒకటే బ్యాలెన్స్. ఆ సినిమా 50% సక్సెస్ అయిపోయినట్టే. February 14th అంటే ఓకే, లవ్ స్టోరీ కన్ఫర్ము. పృథ్వీ గారు అలా మాట్లాడారు అంటే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ డ్రామా ఉండబోతుందా ఏమో. హైప్ వచ్చేసింది, స్పెషాలిటీ పెరిగిపోయింది ఆ సినిమా మీద.